పుట్టిన సందర్భంగా బిడ్డలందరూ సంతోషిస్తుండగా వీరి హృదయంలో నిజమైన సంతోషము, ఆనందము, సమాధానము దయచేయండి. బిడ్డలు ఎదిగి వర్ధిల్లుటకును అందరూ కూడా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా గొప్పవారు అవడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ దీవించండి, తల్లిదండ్రులను దీవించండి. ఈ సమయం మీరు ఇచ్చిన ఈ మంచి సమయం పట్ల స్తుతిస్తూ యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రిస్మస్లో ఇప్పటి వరకు జీవరత్నం గారు చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పారు. అలాగే నరసయ్య గారు పాట పాడి మీరు నారుమడి అని చెప్పారు. విజయ్ కుమార్ గారేమో మీరు ప్రతి వారం క్రమంగా మందిరానికి రావాలి అని చెప్పారు. నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభు వారు ఒకసారి దేవాలయానికి వెళ్ళారంట. ప్రభువారు ఒకసారి దేవాలయానికి వెళ్ళారంట. దేవాలయంలో పెద్దోళ్ళు ఎవరు దేవుని స్తుతించట్లేదంట. ఎవరు స్తుతిస్తున్నారంట చెప్పండి? ఎవరు స్తుతిస్తున్నారు? చిన్నపిల్లలు దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. అయితే వీళ్ళకి ఏమని పేరు పెట్టారంటే స్తుతించుచున్న చిన్నపిల్లలు. చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడా? కాబట్టి మీరు ఎక్కడికి రావాలి? ప్రతిరోజు ప్రతి ఆదివారం మందిరం ఉన్నప్పుడల్లా ఎక్కడికి రావాలి? దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చి దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? స్తుతించాలి. ఏం చేయాలి? ఎవరికి జయమనాలి? ఎవరికి జయ కొట్టాలి? యేసు ప్రభుకే జయ కొట్టాలి, ఇంకెవరికి కొట్టకూడదు. అర్థమవుతుందా? హోసన్నా జయము అని ఎవరికి అనాలి? యేసు ప్రభుకి.